నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. ఆర్ఎండ్బి శాఖలో మహబూబ్ నగర్ జిల్లా ఆర్ఎండ్బి శాఖలో ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు కానీ విధి నిర్వహణలో కానీ పోస్టింగ్లు కానీ జరుగుతున్నాయండి. దానిపైన మేము గత సంవత్సర కాలం నుంచి పోరాడుతున్నాం. మా పోరాటం గతం నుంచి చేస్తున్నామండి. ఆర్ఎండ్బిలో ఇక్కడ ప్రధానంగా ఏఈగా 2005లో జాయిన్ అయినటువంటి శ్రీమతి సంధ్య గారు దాదాపు 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే పనిచేస్తుందండి. ఏఈగా జాయిన్ అయినప్పటి నుంచి డిప్టీగా ఇప్పుడు ఈగా పనిచేస్తుందండి. ఎంత ఘోరం అంటే ఇక్కడ లంచాలు ఇచ్చి ఒకటే స్టేషన్లో ఒకే సబ్ డివిజన్లో ఇష్టానుసారంగా పోస్టింగ్లు నిర్వహిస్తున్నారండి. మేము ఒకటే ఆరోపిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా ఇదే పోరాడుతున్నాం. మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏం చెప్తున్నామంటే ఒక వ్యక్తి యాజ్ పర్ గెజిటెడ్ ఆఫీసర్ కానీ జీవో నెంబర్, ఇప్పుడు మీకు జీవో నెంబర్ 38 చెప్తున్నా అండి, గవర్నమెంట్ ఇష్యూ చేసింది. జీవో నెంబర్ 38 ప్రకారం ఒకటి ఉంది. ఇక్కడ 3 ఏళ్ళు కంప్లీట్ అయిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలి, కౌన్సిలింగ్ చేయాలని ఉంది. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో ఏఈగా జాయిన్ అయినటువంటి శ్రీమతి సంధ్య గారు గత 20 ఏళ్ళ నుంచి ఇన్నే పనిచేస్తుందంటే ఎట్లా పనిచేస్తుంది? ఆమె సేవలు, ఆమె ప్రభుత్వానికి కానీ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు కానీ ఆర్ఎండ్బి శాఖకు కానీ ఆమె ఏమైనా విశిష్ట సేవలు అందించిందా? ఆమెకి ఏమైనా ప్రత్యేక రూళ్ళు ఉన్నాయా? డిస్క్రిమినేషన్ ఏమన్నా ఆమెకి ఇచ్చిండ్రా? ఎట్లా పనిచేస్తుంది? ఏఈ నుంచి ఈ వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరకు గత 20 ఏళ్ళ నుంచి ఎట్లా పనిచేస్తుంది? దానిపైన మేము నెంబర్ ఆఫ్ కంప్లైంట్ చేసినామండి. వికాస్ రాజ్ గారికి ఇచ్చినాం, ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఐఏఎస్ గారికి ఆయన కంప్లైంట్ చేసిన కాపీ అండి. తర్వాత మేము ఈఎన్సీ జయభారతి గారికి కూడా ఇచ్చినామండి. జయభారతి గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. అసలు వీళ్ళకు చట్టం మీద గౌరవం లేదు. ఇది ఈఎన్సీ జయభారతి గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ అండి. 20 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి ఆర్ఎండ్బి శాఖలో ఎట్లా పనిచేస్తుంది? ఈమెకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు మెమో కానీ రిప్లేస్ కానీ అసలు ఏమి ఇయ్యరండి. జీవో గవర్నమెంట్ ఉత్తర్వులను తుంగలోకి తొక్కి ఒక గెజిటెడ్ ఆఫీసర్ 2 నుంచి 3 ఏళ్ల పాటు ఒక స్టేషన్లో పనిచేయాలి, తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. అట్లా జరగదండి. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తారు. దానిపైన మేము మొన్న 18/5/2026 రోజు కూడా ఈ జీవో ఇష్యూ అయిన తర్వాత ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఎట్లా ట్రాన్స్ఫర్ల ప్రక్రియ చేస్తున్నారని. ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా మీకు. జీవో నెంబర్ 38 ప్రకారము వర్కింగ్ అరేంజ్మెంట్ కానీ డిప్యుటేషన్లో ఉన్న వ్యక్తులను కానీ ఇక్కడ నుంచి వాళ్ళ యథాస్థానానికి తొలగించిన తర్వాతనే ఈ ప్రక్రియ స్టార్ట్ చేయాలండి. కానీ ఇక్కడ మహబూబ్నగర్ ఆర్ఎండ్బిలో ఎస్సీ ఆఫీస్లో జీవో నెంబర్ 38ని తుంగలోకి దొక్కి లక్షల రూపాయలు లంచాలు తీసుకొని ఇష్టానుసారంగా పోస్టింగ్లు ఇస్తున్నారండి. ఎట్లు ఇస్తారు? దీనిపైన మేము ఒకటే అడగదలుచుకున్నాం. వర్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ డిప్యుటేషన్లో వచ్చిన వ్యక్తులను ఇమ్మీడియట్గా తొలగించాలి. ఇంకొకటి 3 ఏళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళనే ఇక్కడ ట్రాన్స్ఫర్ల ప్రక్రియకు పిలవాలని చెప్పి రూల్ ఉందండి. గవర్నమెంట్ నేను చెప్పేది కాదండి, నేను సైతం స్వచ్ఛంద సంస్థ చెప్పేది కాదు, ఒక సామాజిక కార్యకర్త చెప్పేది కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 21/4/2026 రోజు జీవో ఎంఎస్ నెంబర్ 38 రిలీజ్ చేసిన కాపీ అండి. యాజ్ పర్ జీవో 38 ప్రకారం 3 ఏళ్ళు కంప్లీట్ అయిన వ్యక్తిని కౌన్సిలింగ్ పిలవాలి. కానీ ఇక్కడ ఆర్ఎండ్బి ఎస్సీ ఆఫీస్లో 8 నెలల పాటు పనిచేసినటువంటి వ్యక్తి, వర్కింగ్ అరేంజ్మెంట్ పైన వచ్చిన వ్యక్తి, గద్వాల నుంచి తీసుకొచ్చినటువంటి భాస్కర్ గారిని ఇక్కడ సూపరింటెండెంట్గా పెట్టి కౌన్సిలింగ్ ఎట్లా చేస్తారు? దీనికి ఎస్సీ గారు సమాధానం చెప్పాలి. 8 నెలలు పనిచేసిన వ్యక్తిని, డిప్యుటేషన్ వర్కింగ్ అరేంజ్మెంట్ మీద తీసుకొచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు కౌన్సిలింగ్ ఎట్లా చేస్తావు? ఇది అగ్నెస్ట్ జీవో 38. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇక్కడ 10 ఏళ్ళ కాలం పాటు పనిచేసినటువంటి ఇదే సర్కిల్ ఆఫీస్లో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎస్సీ సర్కిల్ ఆఫీస్లో ఒక లీడర్, టీఎన్జిఓకి సంబంధించిన లీడర్ అనిల్ అనే వ్యక్తి దాదాపు 10 ఏళ్ళతో పాటు ఇక్కడే పనిచేస్తున్నాడు. అతనికి రిటెన్షన్ ఇవ్వాలి. రిటెన్షన్ ఇవ్వకుండా ఆయన సూపరింటెండెంట్గా ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పి చూస్తున్నారండి. ఇక్కడ లక్షలు చేతులు మారుతున్నాయి లంచాలు. మా ఆరోపణ ఏంటంటే, నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఒకటి ఆరోపిస్తుంది ఏంటంటే, దీనికి ఎస్సీ గారు సమాధానం చెప్పాలి. ఎస్సీ గారు చెప్తారంటే నేను సెప్టెంబర్ రిటైర్డ్ అయిపోతున్నా, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా ఇష్టానుసారం నా పరిధి నేను చేసుకుంటా అంటాడంట. కాబట్టి దీన్ని ఎస్సీ గారు నిబంధనల మేరకు జీవో నెంబర్ 38 ప్రకారం ఆయన విధులు నిర్వహించి కౌన్సిలింగ్ ప్రక్రియ చేసి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తే ఇది కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తాం. దీనిపైన ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జీవో నెంబర్ 38కి వ్యతిరేకంగా పనిచేస్తే ఎస్సీ గారు కానీ ఎవరైనా ఆ కమిటీలో ఉన్నటువంటి ఈ గారు కానీ ఎవరు పాల్గొన్నా వారిపైన చట్టపరంగా మేము చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తాం. మేము ఒకటి అడుగుతున్నామండి, 8 నెలలు నిండిన వ్యక్తిని, డిప్యుటేషన్కి వచ్చిన వ్యక్తిని ఎట్లా కౌన్సిలింగ్ ఇస్తారు, ఎట్లా పోస్టింగ్ ఇస్తారు? 3 ఏళ్ల వరకు చేసినటువంటి నిబంధనల ప్రకారం చేయాలని ఒకటి అడుగుతున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఎంత ఘోరం సార్ అంటే, ఇందాక చెప్పింది శ్రీమతి సంధ్య
సంధ్య గారు మీకు అందరికీ కాపీ ఇస్తా. ఆమె 2005 4/7/2025 రోజు ఇక్కడ ఏఈగా జాయిన్ అవుతుందండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. ఆమె పనిచేసింది 2005 నుంచి 2011 వరకు ఇక్కడ పనిచేస్తుందండి. కేవలం 2011 నుంచి 27/6/2021 నుండి 27/6/2011 నుంచి 9/7/2012 వరకు హైదరాబాద్లో పనిచేస్తా అని చూపిస్తుందండి. హైదరాబాద్లో కూడా ఆమె పోయి వారం రోజులు జైన్ అయిపోయి మళ్ళీ డిప్యుటేషన్ మీడియాకి వస్తుందండి. ఇది మేము చెప్పేది కాదండి, ఆర్ఎన్బి మహబూబ్నగర్ వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ. ఇది మీ అందరికి మీడియా మిత్రులకు నేను సరఫరా చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మీరు 2005 నుంచి 2024 వరకు, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 26 మే 2026 వరకు 23/5/2026 వరకు ఆమె ఈగా పనిచేస్తుందండి. అంటే వీళ్ళు ఆర్ఎండ్బి శాఖ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కూడా 20 ఏళ్ళు ఇక్కడ పనిచేస్తుందండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దానిపైన మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. అది మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చినాం. సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది 9/1/2026 రోజు. కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారికి రాసిర్రు, ఈఎన్సీ గారికి ఇచ్చినాం, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాం, గవర్నర్ గారికి ఇచ్చినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒకటి సూటికి ప్రశ్న అడుగుతున్నా ఈ సందర్భంగా. సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని ఒకటే అడుగుతున్నా, అయ్యా ఆయన చెప్తాడు నా పరిధిలోకి రాదని, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నా పరిధిలోకి రాదని. ట్రాన్స్ఫర్ల ప్రక్రియ మీ పరిధిలోకి రాదండి. ఈమె మీద మేము ఇన్ని ఫిర్యాదులు చేసినామండి, విన్నారా అండి? ఆర్ఎన్బి సంధ్య గారి పైన ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వస్తే కూడా సంధ్య గారు అసలు విధులకు రాదండి. ఎంత ఘోరం అంటే మీరు చూస్తే చూడండి, తేదీ 8/7/2024 రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఇది నేను ఇచ్చింది కాదండి, షోకాజ్ నోటీస్ ఇచ్చిండు శ్రవణ్ ప్రకాష్ గారు అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 8/7/2020 రోజు సంధ్య గారికి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ కాపీ అండి. అయితే దీనిలో క్లియర్గా చెప్తాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9/7/2024 రోజు మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వస్తుంటే సంధ్య గారు ఈమె విధులకు రాదండి, హెలిప్యాడ్ చెక్ చేయడానికి రాదండి. అంటే ఎంత ఘోరం అంటే ఆమె ఏం చెప్తుందంటే, ఆమె అటెండెన్స్ లేకపోతే లోకల్లో విఐపి ప్రోగ్రామ్ రోజు అని చెప్పి చేస్తే ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చినది అండి. షోకాజ్ నోటీస్ ఇచ్చినా ఇప్పటి వరకు ఆమె రిప్లై ఇవ్వదండి. ఇది ఒకటే కదండి షోకాజ్ నోటీసు. నవాపేటకు సంబంధించిన రోడ్డు వర్క్లో ప్రభుత్వ రోడ్డుని అసలు కటింగ్ చేస్తే దానిపైన ఒక్క కంప్లైంట్ లేదండి, ఒక్క రిపోర్ట్ లేదండి. దీంట్లో కూడా చూడండి 6/7/2024 రోజు ఆమెకి ఇచ్చినటువంటి మెమో అండి. దీంట్లో క్లియర్గా చెప్తాడు ఎక్కడండి, నవాపేట ఫైబర్ కేబుల్ కట్ చేసిన దీంట్లో కూడా ఎఫ్ఐఆర్ అయిందండి. ఎఫ్ఐఆర్ అయితే కూడా ప్రభుత్వ ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుని ఇల్లీగల్గా కాంట్రాక్ట్ చేస్తే దానిపైన ఇప్పటివరకు చర్యలు లేదండి, ఇప్పటివరకు ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదండి. అంటే విధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి సంధ్య గారి పైన ఈ గారి పైన ఎందుకు చర్యలు తీసుకోరు? మేము ఇన్ని వందల కంప్లైంట్లు ఇస్తే కట్టలు ఇస్తే ఈఎన్సీ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఇన్ని ఫార్వర్డ్ అయితే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఒక్క మెమో కానీ ఛార్జ్ మెమో కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎందుకు అడగడు? అది నీ పరిధి కాదా? మీరు ఒక డిప్టీ ప్రవీణ్ కుమార్ మీద మాస్టర్ మైండ్ స్కూల్ పైన మేము ఒక కంప్లైంట్ చేస్తే ఒక మెమో ఇచ్చిర్రు మీరు. అదే సేమ్ డిప్టీ పరిధిలో ఉండి లుక్ ఆఫ్టర్ చేస్తున్నటువంటి సంధ్య గారికి కనీసం మీరు ఒక మెమో కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇచ్చేందుకు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆమెతోటి ఏమైనా అతీతమైన శక్తులు ఉన్నాయా, లేకుంటే మిమ్మల్ని ఆమె నియంత్రిస్తుందా? దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, ఎస్సీ గారు కూడా ఇక్కడ దాట వేసే ధోరణిలో ఉన్నారు. ఎస్సీ ఆర్ఎన్బి గారిని ఈ సందర్భంగా మీడియా మిత్రులు మీరు కూడా ఒకటి అడగండి, అసలు 20 ఏళ్ళ నుంచి ఆమె ఎట్లా పనిచేస్తుంది? నా పరిధి కాదంటే మీరు ఆయన మీద వచ్చినటువంటి ఇప్పటివరకు ఏమన్నా కంప్లైంట్లు వచ్చినాయా? ఇప్పటివరకు ఆమె మీద ఏమన్నా మెమోస్ ఇచ్చిండ్రా? ఎంత ఘోరం అండి అంటే ఆమె ఆఫీస్కు రాదు, ఎవరికి ఫోన్లు ఎత్తదు, గ్రివెన్స్ని కలవదు, బాధితులను కలవదు. మొన్న మేము రోడ్ కటింగ్ విషయంలో కూడా అడిగితే ఆమె అందుబాటులో ఉండదు. ఇష్టానుసారంగా వ్యవహరించు ఆమె రియల్ ఎస్టేట్ చేసుకుంటూ బిల్డర్లు చేసుకుంటూ బేట వ్యవహారాలు చేసుకున్నటువంటి సంధ్య గారి పైన కనీసం ఎస్సీ గారు ఒక మెమో ఎందుకు ఇయ్యాడు, ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇయ్యాడు? ఆ మెమో ఇచ్చే అర్హత, ఎక్స్ప్లెనేషన్ అడిగే అర్హత ఎస్సీ గారికి ఉంది. ఇన్ని కట్టలు వందల కంప్లైంట్లు మేము చేస్తుంటే కనీసం ఒక మెమో కానీ ఛార్జ్ మెమో కానీ ఇచ్చే అధికారం ఎస్సీ గారికి లేదండి. ఈ విషయం మీరు దయచేసి ఎస్సీ గారిని స్పష్టంగా అడగాలని కోరుతున్నా. ఇప్పటికైనా ఎస్సీ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎన్బి గారు యాజ్ పర్ జియో 38 ప్రకారం నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎవరికి తలొగ్గకుండా లంచాలకు
తావు లేకుండా 8 నెలలు 6 నెలలు యూనియన్ లీడర్ ముసుగులో ఉన్నటువంటి 10 ఏళ్ళు నిండిన వ్యక్తులను కూడా పక్కన పెట్టి నిజాయితీగా యాజ్ పర్ రూల్గా ఇక్కడ ట్రాన్స్ఫర్లు చేయాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఇష్టానుసారంగా చేస్తా అంటే ఎస్సీ గారి పైన ఆ కమిటీలో ఉన్న అందరిపైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.